నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమరావతి పట్టణమున బౌద్ధుల విశ్వవిద్యాలయములు స్థాపించున్నాడు, ఓరుగల్లున రాజవీర లాంఛనములుగా బలు శస్త్రశాలలు నిలుపునాడు అంటూ రాయప్రోలు సుబ్బారావు అమరావతి నగర ఘన చరిత్రను ఆకాశానికెత్తేశారు. నాడు దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి కాలక్రమంలో వేల ఏళ్లుగా ఎన్నో రాజ్యాలకు, రాచరిక తెగలకు రాజధానిగా కొనసాగింది. ఇప్పుడు అదే అమరావతి ఆంధ్రులకు మరోసారి రాజధానిగా భాసిల్లబోతోంది. దేవేంద్రుని ఘన రాజధాని అమరావతి, శాతవాహనుల ధన రాజధాని అమరావతి, అశోకుని ఆకర్షించిన మహారాజధాని అమరావతి, కాకతీయుల నుంచి కుతుబ్ షాహీల వరకు ఎన్నో రాజవంశాలకు తొలి రాజధానిగా భాసిల్లిన నగరం మన అమరావతి. చరిత్ర పుటల్లో శతాబ్దాలుగా సజీవంగా వెలుగొందిన అమరావతి నేడు విశ్వ యవనికపై సరికొత్త ప్రజా రాజధానిగా కాంతులీనబోతోంది. ఆంధ్రుల కీర్తి పతాకగా మరోసారి వెలుగొందబోతోంది. ఏ పూర్వపుణ్యమో ఏ యోగఫలమో జనియించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిను మోచెయి తల్లి కనక గర్భమున, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మనవంటి పౌరులింకెందు అన్న రాయప్రోలు వారి మాటలు ఆంధ్రుల విషయంలో అక్షర సత్యాలవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 రాజధానుల్ని నిర్మించిన ఘన కీర్తి ఆంధ్రులది. ఆంధ్రుల చరిత్ర పుటల్ని ఒక్కసారి తిరిగేస్తే గడిచిన 16 శతాబ్దాల్లో 12 రాజధానుల్ని కలిగున్నట్లు తెలుస్తోంది. నమ్మశక్యం కాకున్నా ఇది చరిత్ర చెబుతోన్న వాస్తవం. 2000 సంవత్సరాల కిందటే తెలుగు శబ్దం ఆవిర్భవించింది. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటి ఐతరేయ బ్రాహ్మణంలోనే ఆంధ్రుల ప్రస్తావన స్పష్టంగా ఉంది. అంతటి ఘనచరిత్ర ఉన్న ఆంధ్ర రాజ్యానికి చారిత్రక యుగం మౌర్యుల పాలన నుంచే ప్రారంభమైంది. ఇందుకు కర్నూలు జిల్లాలో యందలి ఎర్రగుడిలో ఉన్న అశోకుడి శాసనం సాక్ష్యంగా నిలుస్తోంది. శాతవాహనుల కాలం నుంచి ఆంధ్ర ప్రాంతం చారిత్రకంగా తన ప్రస్థానం ప్రారంభించింది. శ్రీముఖుడి కాలంలో ప్రకాశమైన ఆంధ్రరాజ్య పేరు ప్రఖ్యాతలు తర్వాత దిగదిగంతాలకు వ్యాపించాయి. ఆ కాలంలో కృష్ణా తీరంలో ఉన్న శ్రీకాకుళం ఆంధ్రులకు తొలి రాజధానిగా భాసిల్లింది. మౌర్య సామ్రాజ్యం పతనానంతరం శాతవాహనులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి పాలన క్రీస్తుపూర్వం 2వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్ది వరకు సుమారు 400 ఏళ్లు సాగింది. క్రీస్తుపూర్వం 271, 248 మధ్య సిముకుడు అనే రాజు అప్పటికి ఉన్న ఆంధ్ర రాజ్యాలన్నింటినీ ఏకం చేసి రాజై శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి దగ్గర ఉన్న ధరణికోట. అమరావతి తొలుత దేవేంద్రుని రాజధానిగా ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత శాతవాహనుల సమయంలో సమీప రాజ్యాల్లో సుసంపన్న నగరంగా అమరావతి ఉండేది. ఆ క్రీస్తుపూర్వం 230 నుంచి 220 మధ్యకాలంలో శాతవాహనుల కాలంలో ఆంధ్రుల రాజధాని ధాన్యకటకానికి మారింది. ఇది ఆంధ్రుల 2వ రాజధాని. ఇప్పుడున్న అమరావతి సమీపాన ఉన్న ధరణికోటకు పూర్వనామమే ధాన్యకటకం. శాతవాహనుల హయాంలో ఆంధ్రుల ప్రాబల్యం విస్తరించింది. ఈ కాలంలో ఆంధ్రుల రాజధాని నుంచి వర్తక వాణిజ్యాలు అటు బంగాళాఖాతం నుంచి ఇటు అరేబియా సాగరం వరకు విస్తరించాయి. విద్యాక్షేత్రంగానూ ధాన్యకటకం అప్పట్లో పేరుగాంచింది. ప్రపంచంలో అన్ని దేశాల బౌద్ధులకు ఇది నిలయంగా మారింది. నాగార్జునుల కాలంలో అమరావతి ప్రపంచస్థాయి నగరంగా ప్రఖ్యాతి పొందింది. ప్రాచీన బౌద్ధ వాంగ్మయంలో ఈ ధాన్యకటకానికి ఆంధ్రపురి అని పేరుండేది. నేటి అమరావతి, ధరణికోటలు ఇందులో భాగాలే. బుద్ధుడి జీవితకాలం నుండి క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధ మతం ఉన్నత స్థాయిలో నీరాజనాలందుకుంది. ఆ తర్వాత కాలక్రమేణా మరుగునపడ్డ ఈ చైత్య ప్రాశస్త్యం 18వ శతాబ్దంలో వెలుగు చూసింది. అప్పటికి ఈ ప్రాంతాన్ని దీపాల దిన్నెగా పిలుస్తూ వచ్చారు. 1797లో కోలిన్ మెకంజీ ఇక్కడి దీపాల దిన్నెను తవ్వించి భూమిలో ఉన్న మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ తర్వాత ఎందరో పురావస్తు శాస్త్రవేత్తలు ఈ మహానగరాన్ని పూర్తి స్థాయిలో వెలికితీసి పునరుజ్జీవం ఇచ్చారు. ఆ తర్వాతి కాలంలో అమరావతి ఎంతో చారిత్రక ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఈ నగర వైశిష్ట్యాన్ని రాయప్రోలు సుబ్బారావు
విశ్వనాథ సత్యనారాయణ వంటి కవులు తమ రచనల్లో అత్యద్భుతంగా వర్ణించారు. 220 నుంచి క్రీస్తు శకం సుమారు 300 వరకు పరిపాలించినటువంటి శాతవాహనుల రాజధానిగా ధరణికోట, పక్కనే ఉన్నటువంటి ధరణికోట రాజధానిగా ఉండేది. ఆ తర్వాత అనేక మంది రాజుల పరిపాలనలో, అంటే తెలుగు ఇక్ష్వాకులు, ఆ తర్వాత విష్ణుకుండినులు, తర్వాత తూర్పు చాళుక్యులు, తెలుగు చోళులు, ఇట్లాగా అనేక రాజులు, ముఖ్యంగా 11వ శతాబ్దంలో అమరావతికి చాలా ప్రాశస్త్యం. కాకతీయుల కాలంలో అమరావతికి దగ్గరలోనే ఇప్పుడు రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీరుద్రదేవీపురం అనేటువంటిది ఒకటి ఆ రోజుల్లోనే నిర్మించడం జరిగింది. 6వ శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యూయత్సాంగ్ అమరావతిని సందర్శించినప్పటికీ ఈ ప్రాంతం క్షీణ దశలో ఉన్నట్లు రాసుకొచ్చాడు. అయితే కాలక్రమంలో ఎన్నో రాజవంశాలు దీన్ని రాజధానిగా చేసుకుని పాలించాయి. చారిత్రకాధారాల ప్రకారం క్రీస్తు శకం 1344 వరకు ఇక్కడ పూజా పునస్కారాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇక్కడ హిందూ మత ప్రభావం పెరిగి బౌద్ధానికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన చరిత్ర పరిశోధనల్లో అమరావతి నగర చరిత్ర మరింత పురాతనమైందని తేలింది. ఈ నగర గర్భంలో ఎన్నో చారిత్రక అవశేషాలు బయటపడ్డాయి. అందులో క్రీస్తు పూర్వం 4-3 శతాబ్దాల నాటి నివాస ప్రదేశాలు, కట్టడాలు బయటపడ్డాయి. అంటే మౌర్యులకు పూర్వమే ఇక్కడ నాగ, యక్ష తెగల గణతంత్ర రాజ్యం ఉండేదని తెలుస్తోంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండడం, పైగా సారవంతమైన నేలను కలిగి ఉండడంతో వేల ఏళ్ల నుంచే ఇక్కడ జనావాసాలున్నట్లు అర్థమవుతోంది. యాక్చువల్గా ఈ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలిస్తే క్రీస్తుకు పూర్వే జైనుల టైంలో 24వ మహారాజు వర్ధమాన మహారాజు ఈ వడ్డమాన్ అనే కొండ మీద ఉన్నాడు. అందువల్లే వర్ధమానుడు నివసించిన కొండ కాబట్టి వడ్డమానుగా రూపాంతరం చెంది జైనుదేవులు ఈ ప్రాంతంలో పరిపాలించారు. జైనుల తర్వాత ఈ ప్రాంతంలో గౌతమ బుద్ధుడు కూడా కొంతకాలం ఈ ప్రాంతంలో నడియాడు. తర్వాత శాతవాహనులు క్రీస్తు శకంలో శాతవాహనులు ఈ ప్రాంతంలో, అంటే క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం దాకా, క్రీస్తు పూర్వంలో కూడా శాతవాహనులు ఉన్నారు. క్రీస్తు శకంలో 256 దాకా, క్రీస్తు శకం 256 దాకా కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. మొత్తం 450 సంవత్సరాల పైగా ఈ శాతవాహనులు ఈ ప్రాంతంలో పరిపాలించడం జరిగింది. ధరణికోటను రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతంలో పరిపాలించారు. బౌద్ధ చరిత్రకారుడు తారానాథుని రచనల ప్రకారం గౌతమ బుద్ధుడు కూడా ఈ ధరణికోటను సందర్శించి ఇక్కడ నిర్మించిన కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. అందుకే బుద్ధుని మరణానంతరం ఇక్కడ మహాస్తూప నిర్మాణం జరిగింది. అంతటి ఘన చరిత్ర గల ఈ అమరావతిని ఒక్క నాగ, యక్ష వంటి ఆటవిక రాజ్యాలే కాదు, కాలక్రమంలో మౌర్యులు, సదవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, అనందగోత్రీయులు, చాళుక్యులు, చోళులు, కోటవంశీయులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్షాహీ నవాబులు కూడా అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. గణపతి దేవుడు, రుద్రందేవి జీవించుండ కాలంలో వేయబడిన శాసనం. ఈ శిలాశాసనాన్ని అక్కడ ఉన్న శిథిలావస్థలో ఉన్న గుడిని మీరు కనుక ఒకసారి సందర్శిస్తే మనకి ఎన్నో చరిత్రకరమైన విషయాలు మనకి అవగతమవుతాయి. ఆ శిలాశాసనానికి ఒకవైపున పైన నందీశ్వరుడు ఉంటే, ఒక పక్కన శివలింగం, ఒక పక్కన వినాయకుడు, ఒక పక్కన నాగదేవత ప్రతిష్ఠించబడి ఆ నాగశాసనం 42 శ్లోకాలతో ఉంది. ఆ 42 శ్లోకాల్లో కాకతీయుల వంశంలో వెలగపూడి, మందడం అనే గ్రామాల్లో, ప్రస్తుతం మందడం అని పిలుస్తున్న గ్రామం ఆ శాసనంలో మందరంగా వర్ణింపబడింది. వెలగపూడి అని పిలుస్తున్న ఈ గ్రామం వెలంగపూండి అని పిలువబడుతుంది. ఈ 2 గ్రామాలలో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కాకతీయుల టైంలో విశ్వేశ్వర శంభువునకు కొంత భాగం, శివునకు కొంత భాగము, ఇది కాకుండా ఆ సమయంలో పనిచేసిన 16 మంది ఆటకత్తెలకు, కొంతమంది బ్రాహ్మణులకు, కొంతమంది మంగళవారికి, కొంతమంది సాకలి వారికి, కొంతమంది బ్రాహ్మణులకు, కొంతమంది ఆ లెక్కలు రాసే వాళ్ళకి, వీళ్ళందరికీ కలిపి ఎవరెవరికి ఎన్ని పుట్ల భూమి ఇవ్వబడిందో కూడా ఆ శాసనం లెక్కించారు. ఇలా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి ఉన్న అమరావతి చరిత్ర క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 1000 ఏళ్లకు పైగా ఆంధ్రదేశ రాచరిక చరిత్రలో, రాజకీయ చరిత్రలో కీలక భూమిక పోషిస్తూ వచ్చింది. ఇన్ని శతాబ్దాల కాలంలో ఆంధ్రులు 12 రాజధానుల్ని వదులుకున్నారు. ఇక 15కు పైగా రాజవంశాలు అమరావతిని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాయి. స్టోరీ బోర్డ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.